అక్కడ ఒకప్పుడు ఓడల సందడి కనిపించేది. విదేశీ వర్తకపు అడుగు జాడలు కనిపించేవి. సముద్రపు అలల సవ్వడికి తోడు పర్యాటకుల కేరింతలు కనిపించేవి. కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది కేవలం విధ్వంసం. అవును, ఇది ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లాకి తలమానికం అనుకున్న కళింగపట్నం తీరం ఇప్పుడు కన్నీరు పెడుతోంది. వంశధార నది తన దారిని మార్చుకొని కన్న తల్లి లాంటి బీచ్ను కబలించేస్తోంది. ప్రకృతి ప్రకోపమా లేక మనుషులు చేసిన పాపమా? అసలు ఆ అందమైన తీరం ఎందుకు అస్థిపంజరంలా మారుతోంది? గజగజ వణికిస్తున్న నదీ ప్రవాహం వెనుక ఉన్న ఆ అక్రమ శక్తులు ఎవరు? గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉన్న భవిష్యత్తు మాత్రం శూన్యంగా మారింది అనే మాటకి కరెక్ట్గా సరిపడేది కళింగపట్నం సముద్ర తీర ప్రాంతం. ఎందుకంటే ఈ సముద్ర తీర ప్రాంతం అనేది ఒకప్పుడు సహజమైన వాటర్ వేవ్తో పాటు అద్భుతమైన బీచ్ అనేది ఉండేది. అయితే ఇప్పుడు ఈ రెండు కూడా కనిపించకుండా కనుమరుగైనటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు దాపురించాయి అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ కలిసిన దగ్గర వంశధార నది పూర్తిగా కళింగపట్నం బీచ్ను మింగేస్తోంది. దీంతో పర్యాటకులు లేకుండా ఈ ప్రాంతం వెలవెలబోతోంది. వంశధార నది రెండు పాయలుగా సముద్రంలో కలుస్తోంది. కళింగపట్నం దగ్గరతో పాటు పోలాకి మండలంలో కూడా కలుస్తోంది. కానీ పోలాకి మండలం దగ్గర కలిసే పాయ డైవర్ట్ అయి కళింగపట్నం వైపు రావడంతో నది నీటి తాకిడికి సముద్రం కోతకు గురై బీచ్ కనుమరుగైపోతోంది. కళింగపట్నం బీచ్ అనేది కనుమరుగవడానికి కారణమైనటువంటి ప్లేస్ దగ్గర మనం ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నది అనేది కనిపిస్తుంది. ఇది వంశధార నది. ఈ నది ఏదైతే ఉందో ఈ నది అనేది ఇక్కడ సముద్రంలో ఇటువైపు చూసుకుంటే ఇదంతా సముద్రం. ఇది నది, ఇటువైపు ఉన్నది సముద్రం. ఈ నది అనేది సముద్రంలో కలవడం కారణంగా మొత్తం ఈ బీచ్ అనేది మొత్తం కూడా కోతకు గురయ్యి మొత్తం ఇదైనటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైనా సరే ఏ నది అయినా సరే సముద్రంలో కలుస్తుంది. ఆ మాత్రాన అంత మాత్రాన ఎలా కోతకు గురవుతుంది అని చెప్పే దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఈ నది ఏదైతే ఉందో ఒకప్పుడు ఒక 5-6-7 ఏళ్ళ క్రితం ఇక్కడైతే మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ నదే ఉండేది కాదు. ఇసుక తెన్నెలు మాత్రమే, వంశధార నదికి సంబంధించినటువంటి ఇసుక తెన్నెలు మాత్రమే ఉండేవి. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ వాటర్ దాటించి అటువైపు చూసుకుంటే చాలా దూరాన్న ఇసుక తెన్నెలు కనిపిస్తున్నాయి. ఆ ఇసుక తెన్నెల అవతల వంశధార నది ఉండేది. ఆ వంశధార నది అనేది అలా వెళ్ళి అటు నుంచి అలా చూసుకుంటే అలా వెళ్ళి ఆ ఇసుక తెన్నెలను దాటుకుంటూ వెళ్ళి అవతల నుంచి ప్రవహించి ఆ నది అనేది అక్కడ మనం చూసుకుంటే అక్కడ సముద్రపు అలలు కనిపిస్తున్నాయి. ఆ అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల దగ్గర ఆ నది సముద్రంలోని ఆ నది కలిసేది. అంటే ఇటువైపు ఇక్కడ ఈ వాటర్ కానీ ఇక్కడ నది వాటర్ కానీ ఇటువైపు సముద్రం వాటర్ కానీ ఏది కానీ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు గత కొన్నేళ్ళుగా మనం చూసుకున్నట్టయితే ఆ నది ఆ ఇసుక తెన్నెలను దాటి ఇటువైపు వచ్చి ఈ వాటర్ అనేది ఎక్కడ సముద్రంలో కలిసి కలవడం కారణంగా మొత్తం కూడా ఈ బీచ్ అనేది పూర్తిగా కోతకు గురైనటువంటి పరిస్థితి. ఈ కోతకు గురైన కారణంగానే ఇప్పుడు బీచ్ అనేది పూర్తిగా కళ విహీనమైంది, కళ తప్పింది అని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మెయిన్ కారణంగా అటువైపు నుంచి వెళ్ళాల్సిన వాటర్, నది వాటర్ అనేది, నదీ ప్రవాహం అనేది ఇటువైపు డైవర్ట్ అయిన కారణంగానే ప్రధానంగా చూసుకుంటే ఈ సమస్య వచ్చింది. ఒకప్పుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఈ బీచ్ నదికి సంబంధించినటువంటి ఈ బీచ్లో ఇక్కడ చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఇటు నుంచి బోటు ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ బోట్లు కాదు కదా, ఇసుక మాత్రమే ఉండేది. ఇక్కడ ఈ ఇసుక తెన్నెల్లో కొంతమంది ఆహ్లాదకరంగా సాయంత్రం సమయంలో వచ్చేవారు. ఇక్కడ బీచ్కి సంబంధించినటువంటి ఈ ఇసుకలో ఇక్కడ కూడా సాయంత్రం సమయంలో కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ఈ రెండు కలిసిపోవడం కారణంగా అలాంటి పరిస్థితి లేకుండా పోయి కళావిహీనం, ఈ బీచ్ అనేది కళింగపట్నం బీచ్ అనేది కళావిహీనమైనటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. సహజ మార్గంలో వెళ్లే నది డైవర్ట్ కావటానికి ప్రధాన కారణం మానవ తప్పిదమేని స్థానికులు అంటున్నారు. పోలాకి మండలంలో కొందరు చేపల చెరువుల కోసం కొంత మేర నదిని కప్పేశారని మండిపడుతున్నారు. అందుకే పోలాకి వైపు సముద్రంలో కలవాల్సిన నది కూడా కళింగపట్నం వైపు వచ్చిందని ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ముందుకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాకు ఇదివరకు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో తుఫాన్లు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి. కానీ ఎప్పుడూ కూడా బీచ్ కొట్టుకుపోయిందన్న విషయం మాత్రం ఇంతవరకు మేమైతే చూడలేదండి. ఏదో నదిలో వాటర్ వచ్చేది తప్ప. కానీ ఈ విషయంలో ఇంత తప్పిదానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మానవ తప్పిదం అయితే ఉంది. మానవ తప్పిదం ఏంటంటే అవతల వైపు పోలాక్ సైడు ఒక వ్యక్తి రొయ్యల చెరువులు వేసి అటువైపు వెళ్ళి రాజారాంపురం వైపు వెళ్ళే పాయని ఆ స్ట్రీమ్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం వలన ఆ మొత్తం ఫ్లో అంతా కూడా తిత్లీ తుఫాను, హుద్హుద్ తుఫాను వచ్చేటప్పుడు మొత్తం ఇటువైపు ప్రవహించడం వలన మా వైపు ఏంటంటే శాండీ సాయిల్ అవ్వటం వలన ఈ ఫ్లోకి మొత్తం
బీచ్ అంతా సైడ్కి కూడా కొట్టుకెళ్ళిపోవడం, బీచ్ కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. అటువైపు ఏంటంటే మీరు చూసుకున్నట్టుంటే మీరు సాయిల్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, క్లే సాయిల్గా ఉండడం వలన అక్కడ ఎంత కోత అయినా సరే వెర్టికల్గా కోత ఉంటుంది, హరిజాన్ మనకి క్రాస్గా అయితే రాదు. ఇక్కడ ఏంటంటే శాండ్ అవ్వడం వల్ల ఈజీగా కోతకు గురైంది. ఈ 2 తుఫాన్లు 2 వరదల వలన అయితే పూర్తిగా కనుమరుగైపోయిందండి. వంశధార నది తాకిడికి కళింగపట్నం బీచ్ దగ్గర జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. తీరం కోతకు గురి కావడంతో బీచ్ను ఆనుకుని ఉన్న కట్టడాలు కూడా నేలమట్టమయ్యాయి. 2017లో అప్పటి ప్రభుత్వం ఎంతో ఘనంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించింది. బోట్ రైడ్ లాంటివి కూడా ఉండేవి. దీంతో పర్యాటకుల తాకిడి పెరగడంతో అక్కడ ఓ రిసార్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ వెలవెలబోతున్నాయి. బీచ్లోకి వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది అంటే అక్కడ జరిగిన విధ్వంసం ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో సముద్ర తీరం అంటే మొదటిగా ఎవరికైనా ఒకప్పుడు కళింగపట్నం బీచ్ మాత్రమే గుర్తొచ్చేది. చాలా అద్భుతంగా పర్యాటకుల తాకిడి ఉండేది. అది ఎంత అద్భుతంగా ఉండేది అని చెప్పడానికి మనకి ఇక్కడ చూసుకున్నటువంటి ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మనం చూసుకుంటే ఇక్కడ ఈ బీచ్లో ఈ రైడ్స్తో పాటు సముద్రంలోనే బోట్ రైడ్స్ కూడా చాలా అద్భుతంగా జరిగేవి. పర్యాటకులు ఇంత అద్భుతంగా ఎంతో ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే మాత్రం నది అనేది డైవర్ట్ అయ్యి కలిసినటువంటి కారణంగా ఈ కళావిహీనం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో మనం ఒకసారి ఈ రోడ్డును మనం ఒకసారి లక్ష్మణ్ ఈ రోడ్డు చూపించండి. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అనేది ఇటువైపు చూసుకుంటే ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఈ బోర్డు ఒకసారి ఇటువైపు తిప్పండి లక్ష్మణ్. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఇటు నుంచి ఆ సముద్రం లోపలికి ఆ బీచ్ లోపలికి చాలా దూరంగా ఆ రోడ్డు అనేది విస్తరించినటువంటి పరిస్థితి. అటువైపు వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ఎంతవరకు విస్తరించింది అనేది కూడా చూపించడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ రోడ్డు ఇటు నుంచి ఇలా వెళ్తూ ఈ రోడ్డు అనేది అటువైపు ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది అనేది కూడా మనం చూపిస్తాం. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోడ్డు గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ రిసార్ట్ ఏదైతే ఉందో ఈ రిసార్ట్ కూడా ఒకప్పుడు ఈ బీచ్ అనేది ఎంత అద్భుతంగా ఉండేది, పర్యాటకుల తాకిడి ఎలా ఉండేది అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పొచ్చు. చాలా చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరు పర్యాటకుల తాకిడి లేక ఎవరు అక్కడ రిసార్ట్కి వెళ్ళక అది కూడా కళావిహీనమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ శిథిలావస్థలకి ఇక్కడ మనం చూసుకుంటే ఇది బీచ్ అనేది బీచ్ ఇసుక ఉండేది. బెంచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉండేవి. ఇది కూడా ఒక సాక్ష్యం. ఎంతగా ధ్వంసం అయ్యింది అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే బీచ్ ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఈ గోడ వెనక వైపు ఏదైతే రోడ్డు ఉండేదని చెప్పామో ఈ రోడ్డు ఇటు నుంచి ఇలా ఆ చివరికి ఇటువైపు వచ్చేయండి. ఇలా చూసుకుంటే ఆ చివరికి ఆ ఇసుక తెన్నెలు ఏవైతే ఉన్నాయో ఇసుక తెన్నెలు దాటి కూడా మనం క్లియర్గా చూసుకుంటే ఆ ఇసుక తెన్నెల దగ్గర కూడా బ్లాక్గా మనకి చిన్న తారు రోడ్డు ఆ శిథిలాలు అనేవి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ ఇసుక తెన్నెల వరకు కూడా రోడ్డు ఉండేది. అంటే ఇది మొత్తం కూడా ఇక్కడ వరకు కూడా బీచ్ ఉండేది కాదు, ఇంకా ముందుకే ఉండేది. ఆ రోడ్డు వైపు అక్కడికి వెళ్ళి అక్కడ తరువాత ఉన్నటువంటి ఇసుక తెన్నెల్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ వంశధార నది ఇక్కడ కలవడం కారణంగా పూర్తిగా కూడా ఈ రోడ్డు ధ్వంసమైంది. ఇక్కడ నిర్మాణాలు ఇక్కడ వాటర్ ట్యాంక్ కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవి కూడా ధ్వంసమైనవి. ఇవన్నీ కూడా కోతకు గురయ్యే ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ రోడ్డు కూడా కోతకు గురయ్యే ధ్వంసమైంది. వాటర్ అనేది ముందుకు వచ్చి కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకుంటే అటువైపు ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ చిన్న ఒక సగానికి నిర్మాణం అయినటువంటి ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా పూర్తిగా ఈ కోతకు గురై కూడా ధ్వంసమై పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒకప్పుడు ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్పుకోవడానికి ఇవన్నీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇసుక బస్తాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ కోతకు గురి కాకుండా కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా, కానీ ఏది కూడా కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు 2017లో అయితే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా చాలా అత్యద్భుతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉండేది. ఆ బీచ్ ఫెస్టివల్లో భాగంగానే అక్కడ మనం చూసినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్లు కూడా రైడ్ కావచ్చు, ఆ ఇసుకలో రైడ్ కావచ్చు, లేదంటే సముద్రంలో రైడ్ కావచ్చు, అవన్నీ కూడా అందులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు ఇలాంటి బొమ్మలు అనేవి ఆ సముద్రంలో చాలా చివరికి ఆ బీచ్ ఆ రోడ్డు దాటిన తర్వాత మనం ఇందాక చూపించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు దాటిన తర్వాత ఇలాంటి బొమ్మలు చాలా ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆహ్లాదకరంగా పరచడం కోసం అలాంటివి చాలా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి ఈ టెంపుల్ని చూపించండి. ఈ టెంపుల్ అటువైపు ఇంకో టెంపుల్ నిర్మాణంలో ఉండేది. ఆ టెంపుల్ కూడా పూర్తిగా కోతకు గురై పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ విధ్వంసం ఏ రకంగా జరిగింది అనడానికి ఇక్కడ చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
నిజంగా చూసుకుంటే ఇవన్నీ కూడా నిర్మాణాలు కుప్పకూలినటువంటి పరిస్థితి. కేవలం కోతకు గురయ్యి వంశధార నది వచ్చి సముద్రంలో కలిసి ఆ కోతకు గురయ్యి ముందుకొచ్చి ఈ బీచ్ అనేది కోతకు గురైన కారణంగానే ఇవన్నీ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇదంతా ధ్వంసమైనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది ఇటువైపు ఎందుకు వచ్చింది, ఎలా డైవర్ట్ అయింది అనే దాని గురించి కూడా మనం ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. కళింగపట్నం అంటే పర్యాటకంగానే కాదు, విదేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసే ఓ సహజ ఓడరేవు కూడా. స్వాతంత్రానికి పూర్వం ఇక్కడి నుంచి రంగూన్, బర్మాకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరిగేవి. దీంతో స్థానికులకు ఉపాధితో పాటు దేశానికి కూడా ఆదాయం వచ్చేది. ఇప్పటికీ ఉన్న లైట్ హౌస్ దీనికి సజీవ సాక్ష్యం. స్వాతంత్రం తర్వాత ఆ పోర్ట్ కనుమరుగైపోయింది. ఆ తర్వాత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు పర్యాటకంగా జరుగుతుందనుకున్న ఆ అభివృద్ధిపై కూడా ఆశలు సన్నగిలుతూ ఉన్నాయి. పూర్వ వైభవానికి మరో ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోవచ్చు. ఈ లైట్ హౌస్ అనేది బ్రిటిష్ వారికి ముందు, ఇంకా చెప్పాలంటే మన స్వాతంత్రానికి ముందు ఇక్కడ పోర్ట్ అనేది ఉండేది. ఈ సహజమైన వాడరేవ్ అనేది ఈ కళింగపట్నం సముద్ర తీరంలో ఉండేది. ఆ సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ సముద్ర తీరంలో ఆ సముద్రం మీదుగా జరిగేటటువంటి వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి వాడలు ఏవైతే ఉన్నాయో ఆ వాడలకి సిగ్నల్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మొదట 17వ శతాబ్దంలో ఇక్కడ వర్తక వ్యాపారం చేయడం కోసం డచ్ వారు వచ్చారు. ఈ డచ్ వారు ఇక్కడ వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి ఉండేది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఇక్కడ నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చారు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రిటిష్ వారు దీన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇక్కడ చాలా నిర్మాణాలు చేపట్టారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్ని నిర్మించారు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేవి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బర్మా, రంగూన్, మయన్మార్ ఈ ప్రాంతాలకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. దీని కారణంగా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభించేటటువంటి పరిస్థితి ఉండేది. దీంతోపాటు ఇక్కడ ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కారణంగా మన దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం అనేది పెద్ద ఎత్తున వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కళింగపట్నం అనే ప్రాంతం అన్ని రకాలుగా ఇక్కడ వర్తక వ్యాపారం కావచ్చు, లేదంటే చారిత్రక నేపథ్యం కావచ్చు, లేదంటే ఇంకా చూసుకుంటే ఈ బీచ్ ఫెస్టివల్స్, లేదంటే ఈ టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగేవనేసి కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. కానీ అవన్నీ కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చరిత్ర, ఇదంతా ఒక చరిత్ర, కళింగపట్నం అనేది ఒక చరిత్ర అని చెప్పుకునేటట్టే ఇప్పుడు ఉందో తప్పించి దానికి పూర్వ వైభవం మళ్ళీ ఏ విధంగా వస్తుంది ఏంటి అనే దానిపైన ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి చరిత్ర, ఇది చరిత్ర కాదు, ఇది భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడికి వచ్చి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు కళింగపట్నం ఎలా ఉండేది, కళింగపట్నం లైట్ హౌస్ ఎలా ఉంది, ఈ లైట్ హౌస్ నుంచి ఇలాంటి సిగ్నల్స్ ఎలా ఉండేవి, ఈ సిగ్నల్స్ ద్వారా అక్కడ వర్తక వ్యాపారులకి ఆ సిగ్నల్స్ పాస్ చేసేవారు. సుమారుగా ఇక్కడి నుంచి మనం అక్కడ తిరుగుతున్నటువంటి ఇదేదైతే ఉందో అక్కడి నుంచి లైట్స్ అనేవి రాత్రిపూట సుమారుగా 70-80 కిలోమీటర్ల వరకు ఆ లైట్స్ కనిపిస్తూ ఆ వెలుతురు కనిపిస్తూ ఉండేది. ఆ వెలుతురు కనిపించేటప్పుడు ఎవరైనా సరే సముద్రంలో తప్పిపోయి ఇటువైపు వస్తే ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ దగ్గరకు మనం వెళ్తే కాపాడబడతామని చెప్పేసేటటువంటి సిగ్నల్స్ అనేవి ఆ లైట్ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇవన్నీ కూడా గతం ఎలా ఉండేది అని చెప్పుకోవడానికి సాక్ష్యాలుగా మిగిలిన పరిస్థితే తప్ప భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి ఆందోళన కూడా అట్ ది సేమ్ టైం కనిపిస్తుంది. భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండాలి అని చెప్పి స్థానికంగా ఉండే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా కొంతమేరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవి ఫలితాలు చూపించట్లేదు. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. సముద్రం కోతకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నదిలో రిటైనింగ్ వాల్ నిర్మించి నదీ మార్గాన్ని కొంత మేర మళ్లించే ప్రయత్నం చేస్తుంది. కానీ అవేమీ ఫలిస్తున్నట్టుగా కనిపించట్లేదు. రిటైనింగ్ వాల్స్ పొడుగ్గా నిర్మిస్తే కొంతమేర బీచ్ను కాపాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటే కళింగపట్నం బీచ్కు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ కళింగపట్నం బీచ్కి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అన్నా, లేదు అంటే ఇక్కడ మళ్ళీ బీచ్లోకి వచ్చేటటువంటి సందర్శకుల తాకిడి అనేది పెరగాలి అన్నా కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు ఏంటి అంటే
ఇక్కడ ఉన్నటువంటి ఈ నది వాటర్ని ఖచ్చితంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రిటర్నింగ్ వాల్. ఈ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఈ రిటర్నింగ్ వాల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఒకసారి లక్ష్మణ్ ఇలా చూపించండి. ఈ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ రిటర్నింగ్ వాల్ని కట్టి, అంటే నదిలో ఈ రిటర్నింగ్ వాల్ని కట్టడం కారణంగా నది వాటర్ను కొంతవరకు డైవర్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ ఉంది. దీంతో పాటు మనకి ఇందాక అక్కడ ఐ లవ్ కళింగపట్నం అని చెప్పేసి ఎక్కడైతే రాసి ఉందో అక్కడ కూడా ఒక రిటర్నింగ్ వాల్ ఉంది. అలాంటి రిటర్నింగ్ వాల్ని నదిలో కట్టడం కారణంగా కొంతవరకు నది వాటర్ని డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నది వాటర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ వాల్ ఏదైతే ఉందో వాల్ అవతల కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది ఇటువైపు రాకుండా కొంచెం ముందుకెళ్ళి అలా ప్రవహించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం కొంచెం ముందుకు వస్తే దానిపైన కొంచెం క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ వాటర్ అనేది ఇలా డైవర్ట్ చేస్తే ఆ సముద్రంలో కలిసేటటువంటి వాటర్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళి అక్కడ కలిసే కారణంగా ఇక్కడ నది ఇసుక తెన్నులు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వచ్చి కొంచెం కొంతవరకు సేద తీరే అవకాశం ఉంటుంది. సముద్రంలో కూడా ఉండేటటువంటి అక్కడ బీచ్ కూడా కొంతవరకు అద్భుతంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ వరకు ఉండి ఈ వాల్ వరకు కూడా మొత్తం వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఇంకో 3-4 రిటర్నింగ్ వాల్స్ ఇంకా ముందుకు కట్టేటటువంటి ప్రయత్నం చేస్తే, ఇంకా ముందుకు కడితే అక్కడ వరకు కూడా వాటర్ ఉండకుండా ఇదంతా కూడా ఇసుక తెన్నెలు ఉంటాయి. ఈ వాటర్ అనేది అటువైపు వెళ్ళి అటువైపు సముద్రంలో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మొదట ఇప్పుడు మనం చూస్తే అక్కడ వాటర్ కనిపిస్తుంది, అటువైపు మొక్కలు చెట్లు ఇవేవైతే గుబురుగా కనిపిస్తున్నాయో ఆ మధ్యలో ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉందో పూర్వం ఈ వాటర్ నది వాటర్ అనేది అటువైపు నుంచి వెళ్ళి సముద్రంలో కలిసేది. కానీ ఇప్పుడు ఈ నది వాటర్ డైవర్ట్ అవ్వడం కారణంగా ఇదంతా కూడా ఈ ముందుకు వచ్చేసింది. ఈ ముందుకు వచ్చి ఇక్కడ వరకు కూడా ఈ చివరి వరకు ఇప్పుడు ఇసుక ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా వచ్చేసింది. అదే వర్షాకాలం అయితే ఇక్కడ వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వరకు రాకుండా ఉండడం కోసమే ఈ రిటర్నింగ్ వాల్ అనేవి నిర్మించారు. ఇక్కడ ఒకటి కట్టారు, ఆ ముందు ఐ లవ్ కళింగ అనే ఉన్నటువంటి అక్కడ కూడా ఒకటి కట్టారు. ఇలా కట్టి ఈ బీచ్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఒకవైపు ఈ నది వాటర్ కలవకుండా, నది వాటర్ ముందుకు రాకుండా ఉండేందుకు ఈ రిటర్నింగ్ వాల్స్ కట్టడంతో పాటు అక్కడ మనం చూసుకుంటే ఐ లవ్ కళింగ అని చెప్పి బోర్డు ఏదైతే పెట్టారో అది కూడా బీచ్ని డెవలప్ చేసే, బీచ్ని అద్భుతంగా సందర్శకులను ఆకర్షించడం కోసం చేసినటువంటి ప్రయత్నం. అలాంటి బీచ్ని కూడా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బీచ్కి పూర్వం ఎంత అద్భుతంగా ఉండేదో అంత కాకపోయినా అందులో సగమైనా సరే తీసుకొచ్చి బీచ్ ఫెస్టివల్ నిర్వహించి బీచ్లో సందర్శకులను పెంచి అలా చేస్తే ఈ ప్రాంతానికి పర్యాటకంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి, రెండోది ఇక్కడ కొంతమందికి ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా కొంతమేర డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రిటర్నింగ్ వాల్స్ కావచ్చు, బీచ్ ఫెస్టివల్స్ కావచ్చు, బీచ్ని డెవలప్మెంట్ చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కొంతవరకు నిధులు కూడా కేటాయించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించట్లేదు. దాని కారణంగా కొంతవరకు ఇబ్బంది వస్తుంది. అవి వినియోగించకపోవడం కానీ ఆ విషయంలో ప్రభుత్వాలకు కావచ్చు, అధికారులకు కావచ్చు చిత్తశుద్ధి కొంతవరకు అయితే మాత్రం లోపించింది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. పోలాకి మండలంలోని చేపల చెరువులే కళింగపట్నం బీచ్ ఈ దుస్థితికి కారణమని చాలామంది ప్రధాన ఆరోపణ. పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో చేపల చెరువులు వేయడంతో నది డైవర్ట్ అయింది. నది మార్గాన్ని మళ్లించి మరీ చేపల చెరువులు ఏర్పాటు చేయడంతో కళింగపట్నం సముద్ర తీరం కోతకు గురైంది. భవిష్యత్తులో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు కూడా ఉన్నాయి. పట్నం సముద్ర తీరం కావచ్చు, లేదంటే అక్కడ బీచ్ కావచ్చు. బీచ్ అనేది పూర్తిగా కనుమరుగవడానికి కారణమైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చేపల చెరువుల కారణంగానే అక్కడ ఉన్నటువంటి కళింగపట్నం బీచ్ అనేది పూర్తిగా కనుమరుగయ్యి పూర్వ వైభవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటువైపు నిజానికి ఇదంతా కూడా ఒకప్పుడు నదికి సంబంధించినటువంటి ఇది ఒక పాయ. ఈ పాయ నుంచి ఇలా వెళ్ళి సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి దూరంగా చూస్తే కొంచెం లక్ష్మణ్ జూమ్ చేయండి. అది ఏదైతే కనిపిస్తుందో అది సముద్రం. ఇటు నుంచి వెళ్ళి వంశధార నదికి సంబంధించినటువంటి 2 పాయల్లో ఒకటి కళింగపట్నం దగ్గర, ఇంకొకటి ఈ పోలాకి మండలంలోని ఈ ప్రాంతం దగ్గర ఈ నది అనేది సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉండేది, కలిసేది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చేపల చెరువుల కోసం పూర్తిగా ఈ నదీ ప్రాంతాన్ని పూర్తిగా చేపల చెరువులుగా మార్చేసి దీన్ని కొంచెం కంప్లీట్గా డైవర్ట్ చేయడం కారణంగా ఇటువైపు వచ్చినటువంటి పాయ ఏదైతే ఉందో ఇది ఇటువైపు రాకుండా
అటువైపు వెళ్ళిపోయి కళింగపట్నం వైపు వెళ్ళిపోయి మొత్తం ఒకే ఫోర్స్ కళింగపట్నం వెళ్తున్నటువంటి పాయి కావచ్చు, ఈ పాయి కావచ్చు, రెండు అక్కడ కలవడం కారణంగా పూర్తిగా ఆ నది అనేది ఈ నది అనేది అక్కడ ఉన్నటువంటి కళింగపట్నం సముద్ర తీరాన్ని బీచ్ని కంప్లీట్గా మింగేసినటువంటి పరిస్థితి. దాని కారణంగానే పూర్తిగా పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఒకప్పుడు అద్భుతంగా పర్యాటకులకు అక్కడ వచ్చేవారు, ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. మనం చూడొచ్చు ఇదంతా కూడా, ఇది నది, ఇది చేపల చెరువులు, ఈ చుట్టుపక్కల కూడా చాలా చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి చిన్న కర్రలతో ఉన్నటువంటివన్నీ కూడా ఈ చివరి వరకు సుమారుగా ఇక్కడ 100-200 ఎకరాల్లో ఇక్కడ చేపల చెరువులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపల చెరువు, ఇప్పుడు మనం ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు అనేది 2 ఎకరాల వరకు సుమారుగా ఉంటుంది. దానికి సంబంధించి ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో, ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పూర్తిగా కూడా ఇలాంటి చెరువులు అనేవి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అయితే 5-10 ఎకరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చేపల చెరువుల కారణంగానే పూర్తిగా ఇది మింగేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆ నది, అది చూసుకుంటే అక్కడ కనిపిస్తున్నటువంటిది అది నది, ఆ నది అక్కడ చెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఇటువైపు నుంచి అటువైపు పాయికి ఇటువైపు పాయికి ఈ చెట్లు కనిపిస్తున్నటువంటి గుబురుగా ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లే ఆ 2 పాయలకి అడ్డుగా ఉండేవి. ఇటు నుంచి ఈ పాయి వెళ్ళి ఇలా సముద్రంలో అక్కడ కనిపిస్తున్నటువంటి సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ పూర్తిగా చేపల చెరువులు చేసేసిన కారణంగా ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కళింగపట్నం బీచ్ ఏదైతే ఉందో పూర్తిగా కనుమరుగవడానికి కారణమైనటువంటి ప్రాంతం ఇది. ఈ చేపల చెరువుల కారణంగానే కనుమరుగయ్యింది. నది ప్రవాహాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా బీచ్ అనేది పూర్తిగా పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఒక పర్యాటక ప్రాంతాన్ని కోల్పోయామని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా అయినా సరే మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, రిటర్నింగ్ వాల్స్ నిర్మించి వస్తున్నటువంటి నది వాటర్ అనేది కళింగపట్నం బీచ్ వైపు రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. చూసారుగా, ప్రకృతి వైపరీత్యం కంటే మానవ తప్పిదాలే కళింగపట్నం తీరానికి శాపంగా మారాయి. చేపల చెరువుల కోసం నదిని అడ్డుకోవడం వల్ల వంశధార తన దారి మార్చుకొని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని మింగేస్తోంది. 2017లో ఓ వెలిగిన ఆ పర్యాటక కాంతులు ఇప్పుడు అక్కడ శిథిలాల మధ్య వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా రిటర్నింగ్ వాల్స్ నిర్మించి చేతులు దులుపుకోకుండా నదీ ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలి. అప్పుడే ఆ చారిత్రాత్మక ఓడరేవు ప్రాంతానికి, పర్యాటక తీరానికి పూర్వ వైభవం వస్తుంది. లేదంటే మరికొద్ది రోజుల్లో కళింగపట్నం బీచ్ కేవలం చరిత్ర పుటలకే పరిమితం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.